హలో హాయ్ నమస్తే. నేను మీ కళ్యాణ్ వెంకట్. ఈరోజు మీ ముందుకు వచ్చేదానికి కారణం ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి నేనైతే వీడియోలు అయితే చేయలేదు. ఇప్పుడైతే కొత్తగా వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. దీని ముందు చేసేటప్పుడు నేను నార్మల్గా చేసేటప్పుడు ముందేంటంటే చాలా మంది చాలా భయాలు అయితే చెప్పారు. ఫస్ట్గా మనం వీడియోలు చేయాలంటే కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్పి నాకు ఇన్ని రోజులు పట్టింది అది తెలుసుకునేదానికి. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెచ్చుకొని వీడియోలు చేస్తున్నాను. మీ అందరు కూడా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సెకండరీ ఏంటనంటే వీడియోస్ చేయాలి అంటే ఎక్విప్మెంట్స్ కావాలని చాలా మంది చెప్పారు. కానీ నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అయితే ఏమీ లేవు. నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అయితే నేనైతే దాన్ని కొంచెం ఉపయోగించుకున్నాము. జస్ట్ వీడియోస్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దామని అయితే ట్రై చేస్తున్నా. ఇన్ని రోజులు ఎందుకు వీడియోలు చేయలేదని అంటే ఇదే చెప్పా కదా, చాలా మంది చాలా భయాలు అయితే పెట్టారు. ఈ ఎక్విప్మెంట్స్ కావాలి, ఇన్స్టా 360 కావాలి, లేదంటే గోప్రో కావాలి, లేదనంటే పెద్ద పెద్ద సెటప్లు కావాలి, మైకులు కావాలి అనేసి అని అన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే అది కాక నాకు కొంచెం స్టడీస్ ఉన్నాయి. ఆ స్టడీస్ కూడా రన్ అవుతూ ఉంది. అందువల్ల అనేసి చేయలేదు. తొందరలో నా స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు అందరికైతే ఇస్తాను. ఇన్ని రోజులు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలానే మీ అందరి సపోర్ట్ నా మీద ఉండాలని, ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ నేను మీకు అందిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. అండ్ సెకండ్ ఏంటంటే ఇప్పుడైతే మనకున్న ఎక్విప్మెంట్స్ ఏంటి అనేసి అంటే ఒక మైక్ అయితే కొన్నా ఇప్పుడు నిన్న. అదైతే డ్యూయల్ మైక్ ఎంఐకి అది 900 ఎంత ఉంది అది అమౌంట్. అదైతే తీసుకున్నా, ఆ మైక్ తోనే చేస్తున్నా. మీకు ఏదో చూపిస్తున్నా చూడండి మైక్. ఇదైతే ఇదే మ్యాక్ 360 మ్యాక్ అంటే 900 ఎంత ఉంది ఇది అమౌంట్. దాంతోనే చేస్తున్నా ఇప్పుడు నేను వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ అయితే ఇలానే ఉండాలి. నన్ను ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే తొందరలో మన వీలాగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. నేను అయితే తిరుపతిలో ఉన్నా. తిరుపతి నుంచి అయితే నెక్స్ట్ మనకి ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఏ ప్రదేశాలు ఉన్నాయి, ఏమేమి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి తిరుపతిలో, అసలు తిరుపతిలో ఏమేమి ఉన్నాయని అయితే చూద్దాము. ఈ వీడియో అయితే మీరు లైక్ చేయండి, నన్ను అయితే బాగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.